సిల్క్ స్మిత ఇక్కడే రోడ్డు మీద. స్మిత నీవేనా? నీ చెల్లి కూడా అందంగా అడిగారు. అందరూ ఒకటేసారి అడిగాడు, ఎలా ఇవ్వగలరు? సమాధానాలు. సిల్క్ స్మిత్ గారు నమస్కారం అండి. నేను మీ ఫ్యాన్నే కాదండి, ఏసీని కూడా. ఏంటండి ఇలా వచ్చారు? షూటింగ్ వచ్చాను. షూటింగా? ఎక్కడ? ఇక్కడే 2 కిలోమీటర్ల దూరంలో. మరి ఇక్కడ ఉన్నారే? అదే మా కారు చెడిపోతేను. డొక్కు కారు నా కారులో డ్రాప్ చేస్తానండి. థ్యాంక్స్. ఎక్కడ మీ కారు? కారు ఎక్కడా? అంత పెద్ద కారుని అక్కడ పెట్టుకుని కారు ఎక్కడా అంటున్నారా? అదే బస్సు మందే. ప్లీజ్ కమ్. అడ్డాలే కమేన్. రే ఆనంద్, ఈవిడ సిల్క్ స్మిత్ అని సినిమా యాక్టర్, మనకు బాగా క్లోజ్లే. వీడు ఆనంద్ అని నా ఫ్రెండ్ అండి. హలో. ఆ అమ్మాయి జ్యోతిచిత్ర అని. ఐ సీ. జ్యోతిచిత్ర అనే మ్యాగజైన్ మీ వారు మీ పేరు మీద నడిపిస్తున్నారా? అదే నేనే నడిపిస్తాను లేదండి. మీ వారా? చిచి, నాకింకా పెళ్లి కాలేదు. చేసేసుకుందామని అనుకుంటున్నామండి, కానీ మా మ్యాచ్ కి మ్యాచ్ వెడ్డింగ్ కార్డ్ దొరకట్లేదు. విజయవాడలో ట్రై చేద్దామని వెళ్తున్నామండి. షట్ అప్. సిల్క్ స్మిత్ గారు, మీరు నా సీట్లో కూర్చోండి. మీ సీట్లో కాదు, ఆవిడ నా సీట్లోనే కూర్చుంటారు. మీరు కూర్చోండి. రైట్. సిల్క్ స్మిత కారు చెడిపోవడం ఏమిటో, ఆర్టీసీ బస్సు ఎక్కడం ఏమిటో, ఆ బస్సులో నేనుండడం ఏమిటో పిచ్చి కల. కల కాదు, స్మిత నిజంగానే మన బస్సులో ఉంది. ఆ స్మిత నిజంగానే మన బస్సులో ఉందా? అయ్యి బాబోయ్, నాకు ఎంత ఆనందంగా. స్మిత గారు, మిమ్మల్ని ఒకటి అడగాలని ఉందండి. అడగండి. అడగాలనుంది కానీ మొహమాటం అడ్డొచ్చేస్తుందండి. పర్వాలేదు, అడగండి. టికెట్ తీసుకుంటారా? నేను పర్సు తెచ్చుకోలేదుగా. నర్మడా, మీరు తీసుకుంటారా? నేను తీసుకుంటా. ముష్టి నోర్మై, ఆ ఛాన్స్ కూడా నేనే తీసుకుంటాను. ఏమండి, ఒక పాట పాడరా? పాట? సారీ, నాకు రాదండి. పాట రాదా? మరి సినిమాల్లో పాడతారు కదండి. పాట చిత్ర వాళ్ళు పాడుకుంటారు, నేను పదవిస్తా అంతే. చదివిస్తారా? ఏది ఇవ్వండి. నీకు కాదు, పాటకి. పోనీ ఒక డాన్స్ చేయండి. డాన్స్ నాకు రాదండి. రాదా? మరి సినిమాల్లో చేస్తారు కదండి. కాదా, డాన్స్ మాస్టర్లు చేసి చూపిస్తే మేము చేస్తాం. అంతేరా బాయ్, మళ్ళా నేను చెప్పలే, సినిమా వాళ్ళది ఏం లేదురా బాయ్. డాన్స్ వాళ్ళు చూపిస్తే వీళ్ళు చేస్తారు, పాట నా ఇంకోటి పడతాడు, డైరెక్షన్ వేరేటోడు చేస్తాడు. ఆవులాగా లేక పైసలు మనం ఇస్తాము. స్మిత గారు, మిమ్మల్ని ఇంకొకటి అడగాలని ఉందండి. ఎంతో మంది ఎన్నో అడుగుతారు, అడగండి. నా సీట్లో మీరు కూర్చున్నారు కదా, మరి మీ సీట్లో, అదే మీ పక్క సీట్లో నేను కూర్చుంటానండి. వై నాట్? కూర్చోండి. అయ్యో, పడిపోతారు, సరిగా కూర్చోండి. ఏమండి, మీరు నన్ను 2 అడిగారు కదా, నేను మిమ్మల్ని ఒకే ఒకటి అడగనా? షూర్, అడగండి. స్మితది ఎప్పుడో దిగిపోయింది. దిగిపోయిందా? మరి నా చెవిలో ఒకటి చెప్తానంది. నా చెవిలో చెప్పేదిగా. నీ అబ్బా